హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా ఛానల్లో ఒక అదిరిపోయే రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆంధ్ర స్టైల్లో గోంగూర చికెన్ అండి. చికెన్ ముక్కలకి గోంగూర పులుసు పడితే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేశారంటే గోంగూర చికెన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 250 గ్రాముల చికెన్ అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. చికెన్ అనేది నిశ్వాసన రాకుండా అంటే ఒక చెక్క నిమ్మరసం అలాగే కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీడియం సైజు 2 గోంగూర కట్టలు అయితే తీసుకున్నానండి. కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి గోంగూర అనేది. అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 10 పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి. 3 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం చేసే గోంగూర చికెన్ చాలా టేస్టీగా చాలా బాగుండాలంటే మనము తీసుకునే గోంగూర తాజాగా ఉండాలి. అలాగే రెడ్ కలర్లో ఉండే గోంగూర తీసుకుంటే చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని టమాటా పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజ్ 2 టమాటాస్ అయితే తీసుకున్నానండి. ఫ్రై చేసుకున్న టమాటా పీసెస్ను చికెన్లో యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. టమాటా పీసెస్ డైరెక్ట్గా వేసుకునే కంటే ముందే ఫ్రై చేసుకొని వేసుకుంటే చికెన్ కర్రీ త్వరగా అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చికెన్ అనేది ఫ్రై అయిపోయిందండి, కుక్ అయిందండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రెండ్స్ కుక్ చేసుకోవాలండి. మీరు గోంగూర అనేది మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకుంటారా లేదా ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటారా? కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందో కూడా చెప్పండి. ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానండి. గోంగూర మిక్సీ పట్టుకొని వేసుకునే కంటే కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే గోంగూర చికెన్ అనేది జిగురుగా రాకుండా కూడా ఉంటుందండి. గోంగూరలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గోంగూరలో ఏ విటమిన్ ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అనేది అయిపోయిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 మినిట్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్టీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.